ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో మనం నేడు సభాపర్వంలో మనం ప్రవచనాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఇందులో నేడు చెప్పబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కృష్ణార్జునులు చేసినటువంటి ప్రత్యుపకారానికి మయుడు తిరిగి ప్రత్యుపకారం చేస్తానని చెప్పి ప్రార్థించడం జరుగుతుంది అర్జునుడిని. శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆయనకు ఉపయోగపడేది ఏదైనా చేస్తే అది నాకు ఉపయోగపడినట్టే, కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడిని అడగమని అర్జునుడు మయుడితో చెప్పడం, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆజ్ఞతో మయుడు సభా నిర్మాణాన్ని ప్రారంభించడం అనేటువంటిది ఈ సభాపర్వం యొక్క మొదటి అధ్యాయంలో చెప్పుకోబోతున్నాం. ఇప్పటి వరకు కూడా ఆది పర్వంలో ఉన్నటువంటి 260 అధ్యాయాలు దాదాపుగా 500 భాగాలుగా మనం ఈ ఛానల్లో చెప్పుకోవడం జరిగింది. నేడు సభాపర్వంలోకి మనం అడుగెడుతున్నాం. ఇక్కడ ప్రధానంగా ధర్మరాజు ఇంద్రప్రస్థంలో అద్వితీయమైనటువంటి రాజభోగాలు సుఖాలు అనుభవించి నారదుల వారి యొక్క ఉపదేశంతో రాజసూయ యాగాన్ని ప్రారంభించడం, సోదరుల యొక్క సహాయంతో అద్వితీయమైనటువంటి చక్కటి యాగ సమాప్తి చేసి దిగ్విజయ యాత్ర ద్వారా ఆ యాగాన్ని పరిసమాప్తి చేసి తర్వాత ఇక్కడ కూడా అందరికీ కూడా కానుకలు సమర్పించడం అవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సభాపర్వంలో ప్రధానంగా మాయాజూదం, కౌరవులు ధర్మరాజు యొక్క అత్యద్భుతమైనటువంటి సిరి సంపదలను చూసి అసూయపడి ఈ పాండవుల్ని ఎలాగైనా సరే దూరంగా వనవాసంలో నివసించేట్టుగా చెయ్యాలనేటువంటి ఆలోచనతో దుష్టచతుష్టయం ధృతరాష్ట్రుని యొక్క సహాయంతో మాయాజూదాన్ని సంకల్పిస్తారు. మాయాజూదాన్ని సంకల్పించడమే కాకుండా ద్రౌపదిని సభలో అవమానించడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఈ జూదంలో పెట్టినటువంటి ఒప్పందం ప్రకారం అరణ్యాల పాలవటం అనేటువంటి దాకా ఈ సభాపర్వంలో మనకి ప్రస్తావించబడుతూ ఉంటుంది. దీంట్లో అనేకమైనటువంటి ధర్మాధర్మాలు ఏమిటి అనేటువంటివన్నీ చెప్పబడతాయి. మనం ఈ మహాభారత ప్రవచనం ద్వారా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇదే. ధర్మమేది అధర్మమేది, వేదం చెప్పేది అది. ఇది ధర్మం, ఇది ఇలా ప్రవర్తించు, ఇది అధర్మం, ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పేదే వేదం. ఆ వేదసారమే పంచమ వేదంగా వ్యాసుల వారు మనకి ఇక్కడ అందించారు. అందులో ఆది పర్వం తర్వాత మహాభారతంలో 18 పర్వాలలో రెండవదైనటువంటి సభాపర్వంలోకి మనం ప్రవేశించాం. ముందుగా గణేష వ్యాసుల్ని స్మరించుకొని మనం నేటి ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి మయస్య అర్జునం ప్రతి ప్రత్యుపకార ప్రార్థన. అర్జునుడు చేసినటువంటి ఉపకారానికి తిరిగి ప్రత్యుపకారం నేను కూడా చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో మయుడు ప్రార్థించాడు అర్జునుడిని. నేను మహాశిల్పినయ్యా, దానవులకే విశ్వకర్మ లాంటి వాడిని, కాబట్టి నీకు ఏదైనా ఉపకారం చేస్తాను. ఎన్నో సభలు నిర్మించాను, అంతకుముందు ఎన్నో రకాలైనటువంటి నిర్మాణాలు చేపట్టాను, సరోవరాలు, ఉద్యానవనాలు, రాజభవనాలు, ప్రాసాదాలు నిర్మించాను, కాబట్టి నీకు కూడా ఏదైనా కట్టించి పెడతాను అంటే చిరునవ్వు నవ్వి అర్జునుడు, ఏమక్కర్లేదు నాయన, ఈ మాట చాలు, నువ్వు నాకు ఇచ్చినట్టే అని భావించు అని చెప్పంటాడు అర్జునుడు. అది వీరోచితమైనటువంటి వాక్యం. మళ్ళీ అడిగితే రెండోసారి కూడా మయాసురుడు అర్జునుడిని ప్రార్థిస్తే అప్పుడు సరే శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆయన ఏ చెప్తే అది చెయ్యి, అది నాకు చేసినట్టే అని భావిస్తానని చెప్పంటే కృష్ణే ఉపకృతే అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి నువ్వు చేసిన ఉపకారం అహం ఉపకృత ఇది మయం ప్రతి అర్జునస్య ఉక్తి. కృష్ణ పరమాత్ముడు చెప్పింది నీవేదన చేస్తే అది నాకు ఉపకారం చేసినట్టేనయ్యా అని శరణాగతి అంటారు దీన్ని. అంటే ఏం చెయ్యాలో, ఇతని ద్వారా ఏం చేయించుకోవాలో అర్జునుడి కంటే బాగా తెలిసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి భగవంతుడి మీద భారం వేశాడు అర్జునుడు అక్కడ. వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? కృష్ణాజ్ఞయ మయేన సభా నిర్మాణ ఆరంభ. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆజ్ఞతో మయుడు సభా నిర్మాణాన్ని ప్రారంభించడం. ఒక శుభదినం రోజు ముహూర్తం చూసుకుని కొలతలు కొలుసుకుని చక్కగా సభా నిర్మాణాన్ని ప్రారంభించడం అనేటువంటిది అంతవరకు వ్యాసుల వారు ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నారు. ముందుగా శ్రీ వేదవ్యాసుల వారికి ఈ సభ ప్రారంభంలో నమస్కారం చేసుకుని నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. ఇక్కడ తతో అనేటువంటి పదం ప్లేస్ లో వ్యాసం జయముదీరయేత్, వ్యాసుడు జయాన్ని ఉదీరయేత్ చెప్పాను. అలాగే మనం కూడా ఈ ముగ్గురిని నమస్కారం చేసుకుని తర్వాత తతః ఆ తర్వాత జయముదీరయేత్ మహాభారతాన్ని చదువుకోవాలి, చెప్పుకోవాలి, వినాలి. జనమేజయ మహారాజు వైశంపాయనుడిని అడుగుతున్నాడు సందేహం. ఆది పర్వంలో జరిగిందంతా విన్నాడు జనమేజయ మహారాజు. ఏం జరిగింది అక్కడ అంటే ఖాండవ వన దహనం. అగ్నిదేవుడు ఖాండవ వనానంతా దహించి వేస్తే అక్కడ శ్రీకృష్ణార్జునులు ఇద్దరు కూడా ఇంద్రుడితో యుద్ధం చేసి అగ్నిదేవుడికి సహాయపడ్డారు. ఎందుకంటే అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి మరీ అర్థించాడని మనం చెప్పుకున్నాం పూర్వం. కాబట్టి కృష్ణార్జునులు ఇద్దరు అగ్నిదేవుడికి మాట ఇచ్చారు రక్షిస్తామని. అగ్నిదేవుడు కాస్త వనాన్ని దహించేశాడు. అడ్డు వచ్చినటువంటి ఇంద్రుని కూడా అర్జునుడు జయించాడు. తండ్రి అని చూడకుండా ఇంద్రుని జయించేశాడు అర్జునుడు. ఆ తర్వాత ఇంద్రుడు వచ్చి అనేకమైనటువంటి చక్కటి వరాలని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, ఇదిగో కాకపోతే నువ్వు ఈ విధంగా పరమేశ్వరుని తపస్సు చేయి, పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందిన తర్వాత నువ్వు సకలమైనటువంటి అస్త్రాలని పొందుతావని ఇంద్రుడు చెప్పడం జరిగింది. ఇక్కడ అగ్నిదేవుడు కూడా చక్కటి ఈ యుద్ధం ప్రారంభంలోనే కృష్ణార్జునుడికి కూడా ఇవ్వవలసినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ అస్త్రాలను ఇచ్చాడు. అవి ఇప్పుడు పాఠంలో కూడా మనకి వస్తాయి. ఆ తర్వాత జనమేజయుడు అడుగుతున్నాడు సందేహంగా. యుద్ధం అంతా అయిపోయి ఖాండవనం దహించేసిన తర్వాత ఇంద్రుడు వెళ్ళిపోయాడు, అగ్నిదేవుడు వెళ్ళిపోయాడు. కృష్ణార్జునులు ఇద్దరు కూడా మయాసుడితో పాటుగా యమునా నదీ తీరంలో కాసేపు విశ్రమించారు. ఆ విశ్రమించిన సమయంలో అర్జునో జయతాం శ్రేష్ఠో మోచయిత్వా మయం తదా కించకార మహాతేజా తన్మే బ్రూహి ద్విజోత్తమ. ఓ బ్రాహ్మణోత్తమ అంటూ వైశంపాయన మహర్షిని అడుగుతున్నాడు జనమేజయ మహారాజు. జయతాం శ్రేష్ఠ అర్జున అంటే అందరినీ జయించేటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, విజయాన్ని పొందేటువంటి ఆ విజయుడు అర్జునుడు మయం మోచయత్వ మయాసురుణ్ణి విడిపించిన తర్వాత, ఆ అగ్నిబారి నుండి రక్షించిన తర్వాత తదా ఆ తర్వాత కిం చకార మహాతేజా తన్మే బ్రూహి ద్విజోత్తమ. కిం చకార ఆ మహాతేజస్శాలులైనటువంటి ఆ కృష్ణార్జునుడు ఇద్దరు కిం చకార ఏం చేశారు? తన్ మే బ్రూహి, బ్రూహి అంటే చెప్పు అని అర్థం. మే బ్రూహి అది నాకు చెప్పు.
ఆ విషయం ఏం జరిగింది, తర్వాత ఏం జరిగిందో చెప్పు నాయన అని చెప్పి ఆసక్తితో ఉన్నటువంటి విద్యార్థి అడిగేటువంటి ప్రశ్నలాగా జనమేజయుడు వైశంపాయన్ని అడుగుతూ ఉంటాడు అక్కడ. తర్వాత ఏం జరిగింది మహానుభావ అంటే అప్పుడు వైశంపాయనుల వారు జనమేజయుడికి ఏం జరిగింది అనేటువంటిది క్లుప్తంగా పూర్వ కథ, ప్రస్తుత కథని రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ వస్తున్నాడు. శృణురాజన్ శృణురాజన్నవహితశ్చరితం పూర్వకస్యతే మోక్షయిత్వా మయం తత్ర పార్థశస్త్రభృతాంబరః. శస్త్రభృతాంబరః పార్థః, అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలలో వరహ శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు తత్ర మయం మోక్షయిత్వా, మయుణ్ణి రక్షించిన తర్వాత అలాగే శృణురాజన్ అవహితశ్చరితం పూర్వకస్యతే అంటూ నీ పూర్వులైనటువంటి ఆ అర్జునుడు అంటే పాండవులు చేసినటువంటి ఏవైతే ఘన చరిత్రలు ఉన్నాయో పూర్వం చేసినటువంటి అవన్నీ శృణురాజన్ చెప్తా వినురాజ అంటూ జనమేజయ మహారాజు సంబోధన వాడుతూ ఇచ్చారు. అక్కడ అగ్నిదేవుడి దగ్గర నుంచి మొట్టమొదట్లోనే అర్జునుడు పొందినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ వివరాలు ఇక్కడ కూడా ఇచ్చారు. అంతకుముందు ఆది పర్వంలో కూడా వచ్చినటువంటి విషయాలు ఇవి. అగ్నిదేవుడు ఇస్తాడు. గాంధీవం కార్ముక శ్రేష్టం తూణీచాక్షయ సాయకౌ దివ్యాన్యస్త్రాణి రాజేంద్ర దుర్లభాని నృపైర్భువి. అగ్నిదేవుడు ఇచ్చినటువంటిది గాంధీవం అంటే ఆది పర్వంలో ఈ చివరి అధ్యాయాల దాకా ఖాండవ వనదహన సన్నివేశం దాకా అర్జునుడి చేతిలో గాంధీవం లేదు. మామూలు ధనస్సు ఉన్నది, అత్యద్భుతమైనటువంటి ధనస్సు. ఆ ధనస్సు సాయంతోనే ఆది పర్వంలో ఎన్నో ఘట్టాలు నడిచాయి. ఎంతో మందిని జయించాడు, ద్రుపద మహారాజును కూడా జయించాడు. ఆ సభలో విల్లును కూడా ఎక్కుపెట్టాడు, లక్ష్యాన్ని ఛేదించాడు. ఇప్పుడు అసలైనటువంటి కథాభాగం నడవవలసినటువంటి సందర్భం కాబట్టి వీరులైనటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా అవసరమైనప్పుడు మాత్రమే ఆ ఆయుధాలు అనేవి సంప్రాప్తిస్తాయి. అది కూడా దివ్య పురుషులు వచ్చి అందిస్తూ ఉంటారు. శ్రీరామచంద్రుడు కూడా రామాయణంలో అప్పటిదాకా ఆ వైష్ణవ చాపం లేదు ఆయనకి, వివాహం దాకా లేదు. వివాహం అయిన తర్వాత వస్తాయి ఆయనకు ఆయుధాలు. ఒక్కొక్కళ్ళు వస్తారు, మహర్షులు వాళ్ళ తేజస్సులు ఇస్తారు. అలాగే ఆ వైష్ణవ చాపం కూడా వచ్చేసింది, పరశురాముడు ఇచ్చాడు. తర్వాత మళ్ళీ పంపించేశాడు, ఇప్పుడే అక్కర్లేదని. మళ్ళీ దండకారణ్యంలో వస్తాయి. ఆ మహర్షుల రూపంలో ఒక్కొక్కటి ఆయుధాలు వచ్చాయి రాముల వారు, ఎందుకంటే అక్కడ అవసరం కాబట్టి. అట్లా ఇక్కడ కూడా అర్జునుడికి ఇప్పటిదాకా వివాహం సందర్భంలో ఎక్కడ పెద్దగా యుద్ధాలు, ఇప్పుడు అసలైనటువంటి కౌరవ సంగ్రామం జరగటానికి అలాగే దుష్ట శిక్షణ జరగడానికి అర్జునుడి చేతిలో ఈ గాంధీవం ఉండాలి. అది అగ్నిదేవుడి ద్వారా వచ్చింది. గాంధీవం కార్ముక శ్రేష్టం. కార్ముక శ్రేష్టం అంటే ధనస్సుల్లో శ్రేష్టమైనటువంటి ధనస్సు. ఇట్లాంటి ధనస్సులు ఎన్ని ఉన్నాయనేది మనం అంతకుముందు చెప్పుకున్నాం. 3 ధనస్సు బ్రహ్మదేవుడి చేత నిర్మించబడినట్టు. అట్లాంటి గాంధీవం కార్ముక శ్రేష్టం తూణీచాక్షయ సాయకౌ. అలాగే అక్షయ నిధిగా ఉన్నటువంటి తూణీరాలు అమ్ముల పదిలో అలా తీస్తున్న కొద్దీ ఇంకా అక్షయంలాగా ఇంకా వస్తూనే ఉంటాయి ఆ బాణాల పరంపర. అట్లాంటి అక్షయ సాయకములు. దివ్యాని అస్త్రాన్ని, అనేకమైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలు. దివ్యము అంటే దేవలోక సంబంధమైనటువంటి మంత్రపూతమైనటువంటి దివ్యాస్త్రాలు. ఇవన్నీ కూడా దుర్లభాని దివ్యాస్త్రాలు, అనేకమైనటువంటి ఎవరు సాధించలేనటువంటి దుర్లభమైనటువంటి అస్త్రాలు. భూమి మీద రాజులు ఎవరు కూడా పొందలేనటువంటి నృపైర్భువి, భూమి మీద రాజులు పొందలేని దుర్లభమైనటువంటి దివ్యాస్త్రాలని పొందినటువంటి వాడై అర్జునుడు. ఇవే కాకుండా అగ్నిదేవుడు ఇంకా ఇచ్చాడు. రథధ్వజ పతాకాశ్చ శ్వేతాశ్వాంశ్చ సవీర్యవాన్. తెల్లటి అశ్వాలు, అలాగే రథము, ధ్వజము, పతాకములు మొదలైనటువంటివన్నీ అద్భుతమైనటువంటి రథాన్ని ఇచ్చాడు అర్జునుడి. ఏతాని పావకాత్ ప్రాప్య. పావక అనే పదానికి అర్థం అగ్నిదేవుడు అని అర్థం. ఇవన్నీ కూడా పావక అంటే పవిత్రమైన వాడు అంటే అగ్నిదేవుడు. అన్నిటికంటే పవిత్రం ఏంటంటే నిప్పు. అగ్ని పవిత్రం, అగ్ని సాక్షిగా అంటారు కదా. కాబట్టి అగ్ని, జలములు ఇవన్నీ పవిత్రం. మీరు గుళ్ళల్లో కూడా చూస్తుంటారు, నైవేద్యం తీసుకువెళ్ళేటప్పుడు నీరు కానీ అగ్ని కానీ చేతిలో పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటారు ముందు, మధ్యలో ఎవరు వ్యవధి రాకుండా, వ్యవధానం లేకుండా. అది పవిత్రం చేసుకుంటూ వెళ్తుంది ఆ ప్రదేశాన్ని. ఏతాని పావకాత్ ప్రాప్య. ప్రాప్య అంటే పొంది. ఇవన్నీ కూడా పైన చెప్పినవన్నీ అర్జునుడు అగ్నిదేవుడి నుండి పొంది ముదా పరమయాయుత.
ముద అంటే ఆనందం. ఎంతో ఆనందించాడు అర్జునుడు. పరమయా ముదా యుత, ఎంతో పరమానంద భరితుడయ్యాడు అర్జునుడు. అర్జునుడికి వచ్చినాయి అంటే శ్రీకృష్ణుడు పరమానంద భరితుడు. శ్రీకృష్ణుడికి అసలైనటువంటి ఆయన దగ్గర ఉన్నాయి. ఇక తస్థౌ పార్థో మహావీర్య తదా సహమయేన సహ. అట్లాంటి కృష్ణార్జునుడు ఇద్దరు కూడా యమునా తీరంలో మయేన సహ, మయుడితో పాటుగా తస్థౌ అక్కడ ఉన్నారు యమునా తీరంలో. అప్పటిదాకా యుద్ధం చేశారు, కాసేపు విశ్రమించారు. ఎవరయ్యా అంటే పార్థుడు, శ్రీకృష్ణుడు. పార్థో మహావీర్య, మహావీరుడైనటువంటి పార్థుడు మయుడితో పాటుగా అక్కడే ఉన్నాడు అని వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తున్నారు. అప్పుడు వాసుదేవుడి యొక్క సాన్నిధ్యంలో ఉన్నటువంటి అర్జునుడితో మయుడు అంటున్నట్ట, తతో అబ్రవీన్ మయః పార్థం వాసుదేవస్య సన్నిధౌ పాండవేన పరిత్రాతః తత్కృతం ప్రత్యనుస్మరన్. వాసుదేవస్య సన్నిధౌ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు సన్నిధిలో ఉండగానే మయః పార్థం అబ్రవీత్, మయాసురుడు పార్థుడితో అర్జునుడితో ఈ విధంగా అంటున్నట్ట. ఏమంటున్నాడయ్యా అంటే, పాండవేన పరిత్రాతః, అర్జునుడి చేత పరిత్రాతః రక్షించబడినటువంటి నేను, తత్కృతం తత్కృతం ప్రత్యనుస్మరన్, ఆ చేసినటువంటి ఉపకారాన్ని అనుస్మరన్, అనుస్మరన్, ప్రతి నిమిషము గుర్తు చేసుకుంటూ, ఇట్లాంటి మహావీరుడు నన్ను కాపాడాడు కాబట్టి ఇతనికి నేను ఏదో ఒకటి ప్రతి అనుస్మరన్, తిరిగి తిరిగి ఆ జ్ఞాపకంతో ఆ జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకుంటూ ప్రత్యుపకారంగా ఏదో ఒకటి చేయాలని ప్రాంజలి శ్లక్ష్ణయా వాచ, ప్రాంజలి నమస్కారం చేసుకుని వినయంతో ఆ మయాసురుడు అర్జునుడితో శ్లక్ష్ణయ మధురమైనటువంటి వాక్కులతో పూజయిత్వా పునః పునః, మాటి మాటికి ఆ కృష్ణార్జునుడికి అభివాదం తెలుపుతూ నమస్కారం చేస్తూ పూజిస్తూ మధురమైనటువంటి వాక్కులతో అంటున్నట్ట అని వైశంపాయనుల వారు ఇక్కడి నుంచి ఆ మయాసురుడు ఏం మాట్లాడాడు, అర్జునుడు ఏం మాట్లాడాడు అనేటువంటివి యథార్థమైనటువంటి వచనాలు శ్లోక రూపంలో వ్యాసుల వారు ఇక్కడ వర్ణించారు. మయ ఉవాచ అస్మాచ్చ కృష్ణాత్ సంక్రుద్ధాత్ పావకాశ్చ తిదక్షతః త్వయా త్రాతోస్మి కౌంతేయ బ్రూహి కిం కరవాణి తే అహం హి విశ్వకర్మా వై అసురాణాం పరంతప తస్మాత్ తే విస్మయం కించిత్ కుర్యామన్యై సుదుష్కరం. ఇక్కడ చూసారా, ఈ రెండు గీతలు ఉన్నాయంటే పైన ఉన్నటువంటి ఒక పాదానికి ఇక్కడ ఆ శ్లోకం పూర్తయినట్టు లెక్క. అంటే ఆ శ్లోకంలో రెండో పాదం ఇక్కడ ఇచ్చారు. మయాసురుడు అంటున్నాడు ఈ పాదం, అస్మాచ్చ కృష్ణాత్ సంక్రుద్ధాత్ పావకాచ్చ దిదక్షత. పావకాత్ అన్నారు అంటే అగ్నిదేవుడి నుండి ఆకలితో నకనకలాడిపోతూ అనారోగ్యంతో నాకు స్వస్థత చేకూర్చాలి కాబట్టి మీరు రక్షించండి అంటూ అగ్నిదేవుడు కాస్త ఖాండవ వనానంతా దహించేశాడు. అందరూ చనిపోయారు, అక్కడ కోట్ల ప్రాణులు చనిపోయాయి. అట్లాంటి సంక్రుద్ధాత్ పావకాత్, కోపించినటువంటి అగ్నిదేవుడి నుంచి, ఆ తీక్షణమైనటువంటి అగ్నిదేవుడి యొక్క శక్తి నుండి, అస్మాత్ కృష్ణాత్, నీ వలన శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సుల వలన త్రాతః అస్మి, త్రాతోస్మి, నేను రక్షించబడ్డాను మహానుభావ అని మయాసురుడు చెప్తున్నాడు. ఆ శక్తి సంపన్నుడైనటువంటి పావకుడి యొక్క తీక్ష్ణమైనటువంటి అగ్నిజ్వాల నుండి నన్ను రక్షించారు. త్వయా త్రాతః అస్మి, నీ చేత నేను రక్షించబడ్డాను అర్జున. కాబట్టి ఓ కౌంతేయ అర్జున, బ్రూహి కిం కరవాణి తే, చెప్పు నీకేం చేయమంటావు, ఏ ఉపకారం చేయమంటావు చెప్పు. త్వయా త్రాతోస్మి కౌంతేయ బ్రూహి కిం కరవాణి తే, కాబట్టి బ్రూహి కిం కరవాణి, నీకు ఏ ఉపకారం, ఏ ప్రత్యుపకారం చేయమంటే అది చేస్తానయ్యా అంటూ మయాసురుడు అర్జునుడిని ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే అహం హి విశ్వకర్మా వై అసురాణం పరంతప, ఓ పరంతప, ఓ మహానుభావ, నేను అసురులకి దానవులకి నేనే విశ్వకర్మ, దేవతలకి విశ్వకర్మ, దానవులకి నేనే విశ్వకర్మ. అహం హి విశ్వకర్మా వై, అంత గొప్ప శిల్పి అయినటువంటి వాడు మయాసురుడు. ఆర్కిటెక్చర్, గొప్ప ఆర్కిటెక్చర్. తస్మాత్ తే విస్మయం కించిత్ కుర్యామన్యై సుదుష్కరం, కాబట్టి నీకు దుష్కరమైనటువంటి, సుదుష్కరమైనటువంటి, ఎవరు సాధించలేనటువంటి, ఎవరు నిర్మించలేనటువంటి
విస్మయాన్ని కలిగించేటువంటిది ఒకదాన్ని నేను నిర్మించి నీకు ఇస్తాను, ఏమిమ్మంటావు చెప్పు అనగానే వైశంపాయనుల వారు అర్జునుడి యొక్క వచనాలు చెప్తున్నారు. ఏవముక్తో మహావీర్య పార్థో మాయావిదం మయం ధ్యాత్వా ముహూర్తం కౌంతేయ ప్రహసన్ వాక్యమబ్రవీత్. ఈ విధంగా పలికినటువంటి ఆ మయుడితో అర్జునుడు అంటున్నాడు, పార్థో మాయావిదం మయం, అంటే మాయా నిపుణుడైనటువంటి మయాసురుడితో, రాక్షసులు కాబట్టి మాయ విద్యలు ఉంటాయి కాబట్టి మాయావిదం మయం పార్థ, ఆ పార్థుడు ఒక క్షణకాలం పాటు ఆలోచించుకుని ధ్యాత్వా ముహూర్తం, ఒక క్షణం ఆలోచించుకోవడం ధ్యాత్వా అంటే, కౌంతేయ ప్రహసన్ వాక్యమబ్రవీత్, ప్రహసన్ అంటే చిరునవ్వుతో, ఎందుకంటే ఉపకారం చేశాము తిరిగి ప్రత్యుపకారం చేయాలనే కృతజ్ఞతాభావం కలిగినటువంటి ఉత్తముడుగా మయుడిని గుర్తించాడు అక్కడ అర్జునుడు. కాబట్టి చిరునవ్వుతో, ఎందుకంటే అతనితో మిత్రత్వం చేసుకున్నట్టు ఆ ప్రత్యుపకారం భావన అతనిలో ఉన్నట్టే అతను మంచివాడు, అందువల్ల చిరునవ్వుతో చక్కగా కోపం స్వభావం లేకుండా చిరునవ్వుతో అంటున్నాడు. కృతమేవ త్వయా సర్వం, సర్వం కృతః, ఓ మయాసుర, ఈ ఒక్క మాటతోనే నువ్వంతా చేసినట్టే లెక్క, చేసినట్టుగా నేను భావిస్తాను, నువ్వు నాకు ప్రత్యుపకారం చేసినట్టుగానే భావిస్తానయ్యా, ఎందుకంటే మనసులో ఆ భావన ఉంటే చాలా అసలు, ఎందుకంటే నాకు ప్రత్యుపకారం ఏం చేయక్కల్లా, నేను చేసుకోగలిగినటువంటి వీరుణ్ణి, ఏ సహాయమైనా సరే ఏ కార్యమైనా నేను చేసుకోగలిగిన సమర్థుణ్ణి, అంతకు మించినటువంటి శక్తి ఇదిగో నా పక్కనే ఉన్నారు వాసుదేవులు వారు శ్రీకృష్ణ పరమాత్మ, కాబట్టి చాలు అని చెప్పి ఈ మాట చాలు నాయన అని చెప్పి సంతోషపడ్డాడు అర్జునుడు. కృతమేవ త్వయా సర్వం స్వస్తి గచ్చ మహాసుర, నీకు శుభం అవుతుంది నాయన, స్వస్తి అంటారు, స్వస్తి వాచకములు అంటే శుభం కలుగుతుంది, నువ్వు వెళ్ళిరా ఇంకా చాలు, గచ్చ మహాసుర, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఇక నీకు స్వేచ్ఛ కలుగుతుంది, నువ్వు ఇచ్చినట్టే నాకు ప్రత్యుపకారం అని భావిస్తున్నాడు, అంత సంతోషపడ్డాడు. ప్రీతిమాన్ భవ మే నిత్యం ప్రీతిమంతో వయం చతే, తే అంటే నీ వలన, నీవు చెప్పినటువంటి మాటలతో వయం ప్రీతిమంతః, మేము చాలా సంతోషించాను ఆయన, నిత్యం ప్రీతిమాన్ భవ, నీవు కూడా నిత్యము సంతోషంగా హాయిగా ఉంది. ప్రీతిమాన్ భవ అనేది ఆశీస్సునిచ్చారు, ఆశీర్వచనాన్ని ఇచ్చారు, నువ్వు కూడా సంతోషంగా ఉండు, నీతో నీ మాటలతో మేము సంతోషించామని తృప్తిగా అన్నాడు అక్కడ అర్జునుడు. కానీ ఇక్కడ పక్కన ఉన్నటువంటి మయాసుడికి ఇంకాస్త కాదు కాదు ఏదో ఒకటి ఇచ్చి వెళ్లాల్సిందే అనేటువంటి భావన కలిగింది. పరోపకారం అని ఉండాల్సింది ఇక్కడ, ప్రోపకారార్థం హి నాదాస్యాం ఇది మే వ్రతం, అంటే ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తిరిగి తీసుకోవడం అనేటువంటిది నా వ్రతం కాదు. మనం ఒక దానం చేశాము, ఒక సహాయం చేశాము, మళ్ళీ సహాయం చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం సహాయం పొందితే ఇక వాడికి సహాయం చేసినట్టే అది. ఈరోజు మిత్రుడు అని చెప్పి నువ్వేదో సహాయం చేశారు, వాళ్ళ దగ్గర మళ్ళీ తిరిగి సహాయం పొందామంటే మీరు సహాయం చేసిన పుణ్య ఫలితం ఏమొస్తుంది? ఇంకా పరస్పరం చేసుకున్నారు కానీ అది మీరు చేసిన సహాయం కిందకి రాదు, గొప్పతనం లేదు, మీ గొప్ప ఏం లేదు. కాబట్టి ఇక్కడ వీరుడుగా అర్జునుడు ఆలోచించి చెప్పాడు అక్కడ. కాబట్టి చేశాను, సహాయం చేసిన తర్వాత మళ్ళీ పరోపకారం కోసం నాదాస్యామితి మే వ్రతం, నా అదాస్యాం, వారి దగ్గర నుంచి ఏమి తీసుకోనని చెప్పి నా వ్రతం ఉందయ్యా అని చెప్పన్నాడు. అప్పుడు యుక్తమేతత్వయి విభో యథార్థ పురుషర్షభ ప్రీతిపూర్వమహం కించిత్ కర్తుమిచ్చామి తే అర్జున, కానీ నువ్వు చెప్పింది నీకు తగినట్టుగా ఉంది అర్జున, నీ స్థాయిలో ఆ వీరత్వాన్ని తగ్గట్టుగా ఉంది. యుక్తమేవ, యుక్తం ఏతత్ త్వయి, త్వయి అంటే నీ యందు ఇది యుక్తమైనదే, ఇలా పలకటానికి ఇలా వీరోచితమైనటువంటి మాటలు మాట్లాడటానికి నీవు మాత్రమే అర్హుడైనటువంటి వాడు, ఇంకెవరన్నా అయితే నాకు అది ఇది అని వెంటనే అడిగేసేవాడు వాడు, కానీ నీవు ఆ వీరత్వం ఆ క్షత్రియము ఈ మాటల్లోనే తెలిసిపోతుంది. కాబట్టి విభో యథా యథా ఆత్త పురుషర్షభ, ఆత్త అనే పదం నుంచి సరే, ఆత్త అంటే పలకటము అని అర్థం, ఈ విధంగా పలకటానికి నీవే తగినటువంటి వాడు, కానీ ప్రీతిపూర్వమహం, నీయందు ప్రీతితో నాకు మాత్రం ఏదో ఒకటి ఇవ్వాలనుంది మనసు, లేకపోతే ఇక్కడి నుంచి కదలలేను, వెళ్ళలేను. ప్రీతిపూర్వమహం కించిత్ కర్తుమిచ్చామి తే అర్జున, ఓ అర్జున కించిత్ కర్తుమిచ్చాం, కొంచెం తీసుకో, నీ అంతా నువ్వు ఆ స్థాయిలో నేను ఇవ్వలేను కానీ కొంచెం ఏదో ఒకటి చేస్తాను, నా సంతోషం కోసం నా తృప్తి కోసం నువ్వు అనుగ్రహించు స్వామి, ఏదో ఒకటి అడుగు అని బలవంతం పెడుతున్నాడు ఇక్కడ మయాసురుడు.
అహం హి విశ్వకర్మా వై దానవానాం మహాకవి. దానవులకి నేను మహాకవిని, శిల్పిని. కవి అనే పదానికి అర్థం రచయిత అని అర్థం. కవి అనే పదానికి అర్థం శుక్రాచార్యుడు అని అర్థం. శుక్రాచార్యుడు అంటే రాక్షసుల గురువు. అట్లాంటి రాక్షసుల్లో ప్రధానమైనటువంటి శిల్పిని నేను. అట్లా శిల్పిగా నన్ను గ్రహించు. అంటే ఏంటంటే నేను శిల్పిని కాబట్టి దానికి సంబంధించినది ఏదైనా నీకు సహాయపడతాను, అటువంటి నిర్మాణాల్లో వాటిలో సహాయపడతాను కాబట్టి నన్ను ఉపయోగించుకో అని చెప్పడం అక్కడ దాంట్లో ఉన్న భావం. సోహం వై తత్కృతే కించిత్ కర్తుమిచ్చామి పాండవ. కాబట్టి నీ కోసం నేను ఏదోటి చేయదలుచుకున్నాను. ఎందుకంటే నేను పూర్వం దానవులకి చాలా చేశాను. దానవానాం పురా పార్థ ప్రాసాదాహి మయా కృత. దానవులకి నేను పూర్వం ప్రాసాదములు ఎన్నో అద్భుతమైనటువంటి చేశాను. మయాకృత అంటే నా చేత చేయబడినటువంటివి అని అర్థం. ఎన్నో రకరకాలైనటువంటి రాజప్రాసాదాలను నిర్మించి పెట్టాను. ఎట్లాంటివి? రమ్యాని సుఖ గర్భాని భోగాఢ్యాని సహస్రశ. వేలాది రమ్యమైనటువంటి అనేకమైనటువంటి భోగాలు అనుభవించేటువంటి, సుఖాలను అనుభవించేటువంటి అద్భుతమైనటువంటి భవనాలు, ప్రాసాదాలు నిర్మించి పెట్టాను. ఉద్యానాని చ రమ్యాని సరాంసి వివిధాని చ. రకరకాలైనటువంటి సరస్సులు, రమ్యమైనటువంటి ఉద్యానవనాలు, సుందరమైనటువంటి ప్రదేశాలని సృష్టించి పెట్టాను. విచిత్రాని చ వస్త్రాన్ని కామగాని రథాని చ. రకరకాలైనటువంటి సుందర వస్త్రాలను ఇచ్చాను. కామగాని రథాని చ. గాని అనే పదం చూసారా? గాని అంటే గమనము అని అర్థం. కామగాని అంటే కామగమనం కలిగినవి, అంటే మనసులో ఉన్నటువంటి అతని యొక్క కోరికని అనుసరించి ప్రవర్తించేటువంటి, ఆ కోరికను అనుసరించి గమనం కలిగినటువంటి, వెళ్ళగలిగినటువంటి అద్భుతమైనటువంటి రథాలని నిర్మించి ఇచ్చాను. రథంలో ఇక రావణాసుడిది అదే కామగమనమే. ఆ రథం అంటే ఆ సారథి యొక్క, యోధుడి యొక్క మనసుని ఎరింగి ఆ రథం అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. చూడండి ఎట్లాంటి టెక్నాలజీ మనం పూర్వం అద్భుతమైనటువంటి టెక్నాలజీ వాడుతుంది. అట్లాగే నగరాన్ని విశాలాని సాట్ట ప్రాకారవంతి చ. అనేకమైనటువంటి సుందరమైనటువంటి విశాలమైనటువంటి నగరాలని, అనేకమైనటువంటి ఎత్తైనటువంటి ప్రాకారాలని నిర్మించి పెట్టాను. అనేక వాహనాలు ఇచ్చాను. వాహనాని చ ముఖ్యాని విచిత్రాని సహస్రశ. వేలాది విచిత్రమైనటువంటి ఉపయోగకరమైనటువంటి వాహనాలని నేను వాళ్ళకి తయారు చేసి ఇచ్చాను. అంతేకాకుండా సొరంగ మార్గాలు, సరస్సులు, బిలాని రమణీయాని. బిలము అంటే సొరంగం. అద్భుతమైనటువంటి సొరంగాలు ఆనాటి కాలానికి తయారు చేసి పెట్టినటువంటి వాడు మయుడు. రమణీయమైనటువంటి బెలముంట. ఆ సొరంగాలు కూడా సుందరంగా ఉంటాయి. సుఖయుక్తాని చ భృశం. మిక్కిలి సుఖవంతమైనటువంటి, ప్రయాణానికి సుఖం కలిగించేటువంటి ఆ బిలంలో కూడా అనేకమైనటువంటి సుందరమైనటువంటివి ఎన్నో నిర్మించాడు ఆ సొరంగాలను కూడా. ఏతే కృతామయా తస్మాత్ ఇచ్చామి ఫల్గుణ. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి వాటిల్లో నేను నిపుణుణ్ణి కాబట్టి ఏదైనా నీకు కూడా ఇలాంటివి నేను చేసి పెడతాను ఆ ప్రభో. ఓ ఫల్గుణ, ఫల్గుని నక్షత్రంలో పుట్టినవాడు కాబట్టి ఫల్గుణ అని అర్జునుడికి పేరు. ఏం కావాలో అడుగునైనా అంటూ మయాసురుడు అడుగుతున్నాడు. అప్పుడు అర్జునుడు ప్రాణకృచ్ఛ్రాద్వినిర్ముక్తమాత్మానం మన్యసేమయా ఏవం గతేన సక్ష్యామి కించిత్ కారయితుం త్వయా. నీ ప్రాణాల్ని రక్షించడం అనేటువంటిది నా బాధ్యతయ్యా, వీరోచితంగా చేశాను. అలా భావించాను తప్ప నీ దగ్గర నుంచి నేనేమి ఆశించి నేను రక్షించలేదు. ఏవం గతేన సక్ష్యామి, నాకేం అక్కర్లేదు. కించిత్ కారయితుం త్వయా, నీ చేత ఏదో చేయించుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. కానీ నువ్వు అంత అడుగుతున్నావు కాబట్టి ఒక పని చేయి. నచాపి తవ సంకల్పం మోఘమిచ్చామి దానవ. ఓ దానవ, దానవేంద్ర, ఓ మయాసుర, నీ యొక్క సంకల్పం, తవ సంకల్పం, నీ మనోరథం, నీ కోరిక నా మోఘమిచ్చామి అంటే నేను వృధా చేయదలుచుకోలేదు. నీ కోరికను నేను వృధా చేయను. కాకపోతే నన్ను అడగద్దు, పక్కనున్నారే పరమాత్మ, ఆయన అడుగు. కృష్ణస్య క్రియతాం కించిత్ తథా ప్రతికృతం మయి. కృష్ణస్య క్రియతాం కించిత్, నువ్వు ఏదైతే చేయదలుచుకున్నావో ఆ కొంచెము ఆ పరమాత్ముడికి చేయి. కృష్ణస్య క్రియతాం, ఆ చేసే ఉపకారం పరమాత్ముడికి చేయి. అప్పుడు నేను సంతోషిస్తాను. ఆ భగవంతుడికి పువ్వు పెడితే నేను సంతోషిస్తాను. ఆ భగవంతుడిని సేవిస్తే నేను సంతోషిస్తాను. తథా ప్రతికృతం మయి, మయి ప్రతికృతం, అప్పుడు నువ్వు నాకు ప్రతికృతం చేసినట్టేనయ్యా, ప్రత్యుపకారం చేసినట్టేనయ్యా. కాబట్టి పరమాత్ముడికి ఏదన్నా ఏం కావాలో అది విన్నవించుకో అన్నాడు.
ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేయమని సలహా ఇచ్చాడు, ఈ మయుడు ఎలా చేశాడు, తర్వాత కృష్ణార్జునుడు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అనేది రేపటి పాఠంలో మనం తర్వాత శ్లోకాలలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవ. హరి ఓం.